హలో ఫ్రెండ్స్, మనం ముందు ఎపిసోడ్లో చూసాము. ఇది మనకు ఒక బంగారం అవన్నీ కనబడ్డాయి కదా. మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్తున్నాం. మనకి ఇంకేమన్నా దొరుకుతుందా అని నాకైతే అరే ఇంట్లో వాళ్ళు ఉన్నారు. యా నేనా సచినన్నా వాయమ్మనే ఈ బంగారాన్ని మొత్తం లోడ్ చేస్తున్నా అన్న. నేను తర్వాత చెప్తాను ఈ పని. సచినన్నా నీ పని చెప్తాను, నేను అందరు కట్టిస్తా. అయ్యో చూసేసాను నన్ను. చూసాను సచినన్ని రెడ్ హ్యాండ్గా పట్టిస్తా ఫ్రెండ్స్. సచినన్న అడికి వస్తున్నాడు. నన్ను ఏం చూడలేదు. సచినన్న నాకు దొరికిపోయినావు. సచినన్న ఇల్లు ఎందుకు వేసినానా? అదే ఏమైందంటే నాకు సిగ్గుకి నువ్వు బంగారం అని చెప్పినావు కదరా. నేను నీకేం బంగారం ఉందని చెప్పలే కదా. నేను రాము అన్నకి చెప్పాను కదా. రాము అన్న ఇడున్నారు, చచ్చిపోయి. రాము అన్న చచ్చిపోయిందా? నువ్వు కావాలని అబద్ధాలు చెప్తున్నావు. నిన్ను ఇరికిచ్చి కొట్టిపిస్తా నేను. వద్దురా నువ్వు అంత కావాలంటే లేముందు చూసుకోపో అంటే నువ్వేనే ఉంటాను. నువ్వేనే ఉంటాను. నేను వాళ్ళందరినీ దొరకొచ్చి చెప్తాను. ఫస్ట్ అయితే నేను లోపలికి వస్తాను, పని చెప్తాను. ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే సచినన్న అయితే దొరికింది మనకి. ఇది నిజంగా సచినన్నని ఏం చేసిందా లేకపోతే ఇది ఎవరైనా చేసిందా చెప్తా. ఇప్పుడైతే రాత్రి అవుతుంది, నేనైతే వండుకుంటా. నేను లేచేసా, నిద్ర అయితే అయిపోయింది నాది. చేద్దాం. అరే ఇంట్లో గోల్డ్ ముందు ఎపిసోడ్లో లేదు కదా ఫ్రెండ్స్. ఇంట్లో గోల్డే లేకుండా ముందు ఎపిసోడ్లో. వావ్ రే సచినన్న సచినన్న వేసిందా లేకపోతే ఇవ్వాలని చేస్తురా? నేనైతే కన్ఫర్మేషన్ చేస్తా సచినన్న చెప్పింది. మన ముందు ఎపిసోడ్ మొత్తం ఉండే. అయ్యో ఇంట్లో ఏం లేదు. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా అరే ఇదేంది? నువ్వు వెళ్ళిపో సరే. ఇట్ ఈస్ డేంజర్. అమ్మ మాకు తెలియదు. గోల్డ్ లోపలే గోల్డ్ ఉంది. ఏమ్మా నేను నీకు దొరకను. అమ్మా నీ పని చెప్తాను. గోల్డ్ లోపల గోల్డ్ ఉందా? ఏంది ఇది? అరే గోల్డ్ లోపల గోల్డ్ ఉంది. తలుపు అట్లాంటి అర్థం. ఓపెన్ అయింది. అది లావా లావా పోయింది. అర్రే అర్థమైంది. ఇది ఈడ కూడా అవి పెట్టిరు. ఓరి మీ గుంపలు చేయగా మీరు ఏడా దొరికిర్రా నాయన మాకు. ఈడ మళ్ళీ నిచ్చా. అరే ఎవర్రా నువ్వు? సచినన్న వేసిండ నేను సచినన్న అయితే పక్క అడుగుతా. అరే ఇది నా ఇంటెంటా? అయ్యా అసలుకి నా ఇంటెంట్ అసలుకి. అచ్చా ఈడోడు నాకు టార్గెట్ చేసిండు. ఈ సక్క నా యాసకి. అరే ఈడో ఉంది ఇసకి. ఈడ నిచ్చరా? అరే అచ్చా నువ్వు ఇట్లా వెళ్తున్నావు, ఇట్లా వస్తున్నావా? నీ పని చెప్తా ఇప్పుడు.
నాకు దొరికినావు అవి ఈసారి. ఇప్పుడు నేను థర్డ్ ఎపిసోడ్లో సార్ ఫ్రెండ్స్ ఇలా కనబెడతా ఈ లోలో కానీ. అరే మీరు ఎవర్రా ఇది నేను మనమైతే కిందకి చదువుకోదాం. కింద లాభ పెట్టిండు ఈడోడు, మనకే మంచి టార్గెట్ పెట్టిండు. మనం ఎట్లుందో అట్లా పెడదాం, వాడికి గెలవద్దు మనం వచ్చామండి. మనకి గోల్డ్ కావాలి కదా. నాతో గోల్డ్ ఉంది. మనం పెట్టినా తెలియదు దానికి. అయ్యో నేను లాక్ చేయకుండా సెట్ లాక్ అయిపోయింది. వాళ్ళకి అలా ఒక్కొక్క బంగారం కూడా ముట్టాల్సింది. వాడిని కూడా కానీ పక్క ఫ్రెండ్స్ పట్టుకుంటా అని. అరే ఏడో లివర్ నేను దొరికిపోయినా. ఏంది ఇట్లా అయిపోయింది. వాడికి తెలియదు మనం వచ్చామట. కాకపోతే ఏమో ఒకటి ఉంటుంది, పక్క ఉంటుంది. దొరికింది ఇది. ఇంట్లోనే ఫ్రెండ్స్ పైన దాంట్లో ఉండే ఓకే. నాకు అర్థమైపోయింది అసలు. ఇది ఇక్కడ ఉండే ఎస్ ఇది ఇంట్లో ఉండే. మనమైతే ఇది మనం తెలిసినట్టు తెలియదు దానికి. తెలిసిందా నాకైతే ఒక డౌట్, వాడు సచిన్ అన్ననా లేకపోతే రాము అన్ననా ఇద్దరిలో ఒకరే. ఎందుకంటే అంటే వాళ్ళు ఇక్కడనే వస్తారు. మనం ఏ తప్పు చేయదు, తప్పు చేసిన వాళ్ళు దొరికేస్తాం. సచిన్ అన్న నువ్వే వేస్తున్నావు, ఇదంతా నాకు తెలిసిపోయింది. నువ్వే చెప్పన్నా, ఇది ఎందుకు ఇట్లా వేస్తున్నావు? బంగారం నువ్వు వేడికి వేస్తున్నావు, కరెక్ట్ చెప్పు. ఇక దొంగ దొరికిండు సచిన్ అన్న, నువ్వే. నీ పని అయిపోయింది. దొరికేసా. నన్ను కొట్టకు. నేను చచ్చిపోయా. అయ్యో సచిన్ చంపేసినాగా. ఈ రూమ్లోకి మనకైతే తెలిసిపోయింది ఫ్రెండ్స్. మనకైతే వాళ్ళు తెచ్చిపోయారు. సచిన్ అని మనకు తెలిసిపోయింది ఏసకి. ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు మీ సపోర్ట్ అందించండి. నాకు మీకు ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. ప్లీజ్ నాకు సపోర్ట్ అందించండి ప్లీజ్ ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ అందించండి. ఇది పార్ట్ 1 నా ఛానల్లో ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. అలానే దానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా ఎట్లా ఫ్లై చేయాలో కూడా నేను మొత్తం వీడియో ఛానల్లో చేస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి ప్లీజ్. నాకు చాలా తక్కువ ఉన్నారు. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, సపోర్ట్ మీ.